వెల్కమ్ టు నాగార్జున డెవలపర్స్. యూఆర్ వాచింగ్ కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ ప్రైమ్ లొకేషన్ వచ్చేటప్పటికి తోరంగి మీకు ఆంధ్ర పాలిటెక్నిక్ పక్క వీధిలోంచి ఒక పెద్ద 40 ఫీట్ రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్లో ఇటు సైడ్ ఏమో మనకి ఎక్కడ తోరంగి బ్రిడ్జ్కి వెళ్ళిపోతుంది, ఇలాగా ఫ్లైఓవర్ పక్కన వస్తుంది. కొత్తగా నేషనల్ హైవే వేశారు కదండి, NH 216 హైవే వేశారు. దాని పక్క రోడ్లోంచే 40 ఫీట్ రోడ్లో ఇది మొత్తం ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి. 2 ఇల్లులు ఉన్నాయి. ఓనర్ గారి సేల్కి పెట్టారు. గమనించవలసింది ఏంటంటే 26.5 ఇంటూ 55 టోటల్గా 161 గజాలు 161 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌస్ ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఒకసారి క్లియర్గా చూద్దాము. ఫ్రంట్ అయితే గేట్ ఇలా ఉంటుంది చూడండి. రోడ్డు కూడా ఫ్రంట్ రోడ్డు, ఇది 40 ఫీట్ రోడ్డు. గుమ్మం చూడండి ఎంత నీట్గా ఉందో. తర్వాత వచ్చేవాడికి మీకు పైన సీలింగ్ ఆల్టెక్ అన్ని క్లియర్గా అయిపోయినాయి. టోటల్గా ఇక్కడ మీకు ఇది గ్యాప్ అనుకుంటారు కానీ ఇది గ్లాస్ అని చూడు, అది గ్లాస్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రంట్ ఎంట్రన్స్ చూడండి. సింహద్వారం వచ్చేటప్పటికి మొత్తం ఫుల్ టేక్ వుడ్. ఇదిగో సింహద్వారం వచ్చేటప్పటికి ఫుల్ టేక్ వుడ్ ఫ్రేమ్ అండి. మొత్తం కూడా ఫుల్ టేక్ వుడ్. ఇది వచ్చి మీకు గ్రాఫికల్ డిజైన్తో సంబంధించిన మిర్రర్ ఇచ్చారు. దీనికి రెండు కార్నర్లు కిటికీ ఇచ్చి లాంగ్ మిర్రర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి మొత్తం ఫుల్ టేక్ వుడ్. ఇదంతా కూడా ఫుల్ టేక్ వుడ్ చూసారా. ఇది మొత్తం ఫుల్ టేక్ వుడ్ ఇదంతా కూడా. అండ్ మొత్తం టేక్ వుడ్. లోపలికి వెళ్దాం, హాల్లోకి వెళ్దాం. ఇది మొత్తం వచ్చి 161 స్క్వేర్ యార్డ్స్ అండి. 161 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి. 161 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌస్ చూసారా. టేక్ వుడ్ డోర్ ఎంత అందంగా ఉందో బాగా దగ్గర నుంచి చూపిస్తుంటాం. ఓకే. హాల్ చూడండి, ఇదంతా హాల్ అండి. డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఇచ్చారు, చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు. తర్వాత 2x4 టైల్స్ వేసారండి, వెట్రిఫైడ్ టైల్స్. అన్ని బ్రాండెడ్ టైల్స్ వాడారండి. ఇది వచ్చి మీకు టీవీ కబోర్డ్ యూనిట్ అండి. కబోర్డ్స్ చేయించుకుంటే దీనికి అందంగా సూటబుల్గా చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా మీకు పైన ఆల్టెక్ కానీ తర్వాత దీనికి సంబంధించిన వర్క్ కానీ చాలా బాగా ఇచ్చారు. తర్వాత ఇందులో ఇంకొకటి చిన్న చూపిస్తాను చూడండి. గోల్డ్ మెడల్ అండి, మొత్తం కూడా గోల్డ్ మెడల్ చూసారా. మీకు ఇది ఉంది కదా, చూడండి. ఇది MCP బాక్స్ అండి. అన్నీ కూడా బ్రాండెడ్ వాడారండి. స్విచ్లు కానీ అన్నీ కూడా గోల్డ్ మెడల్ వాడారు. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక మీకు గ్రీన్ టెక్ సంబంధించి UPVC విండోస్ అండి. అండ్ విత్ గ్రానైట్ ఫ్రేమ్స్. టోటల్గా మెస్కిటో మ్యాట్ సంబంధించిన విండో కూడా ఉంటుంది దీనికి. అండ్ ఎలివేషన్ వచ్చేటప్పటికి హాల్లో చూడండి చాలా నీట్గా ఇచ్చారు. అంటే ఇంటీరియర్ అయితే మాత్రం చాలా బాగా చేశారు టోటల్గా మీరు చూసినట్లయితే. తర్వాత ఇది హాల్, ఇదంతా కూడా హాల్. కిచెన్ చూసారా. కిచెన్లో కబోర్డ్స్ కట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడైతే ప్లాట్ఫామ్ వచ్చి మాట మీకు ఎల్ షేప్, ఇలా మొత్తం యూ షేప్ ప్లాట్ఫామ్ వచ్చింది చూసారా. ఇది ట్యాప్, ఫ్రెష్ వాటర్ ట్యాప్. ఇదేమో గ్రౌండ్ వాటర్ ట్యాప్. మీకు డిజైన్స్ కూడా చాలా అరుదుగా దొరుకుతాయండి ఇవి డిజైన్స్. కిచెన్ సంబంధించినవి మంచి టేస్ట్గా వేయించారు. తర్వాత అడ్జస్ట్ ఫ్యాన్ కానీ మీ చిమ్నీ కానీ గిల్మా కానీ వేయించుకోవడానికి కిచెన్లో కూడా మీకు చేస్తారు. తర్వాత చూసారా లైట్స్, కిచెన్లో స్టార్టప్లో లైట్స్. ఓకేనండి, ఈ విధంగా ఉంటుందండి. ఇదండి. తర్వాత మనం ఇలా వెళ్తుంటే మనకి టీవీ కబోర్డ్ పక్క నుంచి మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి. మాస్టర్ బెడ్రూమ్లో చూసారా పైన సింపుల్గా ఇచ్చారు. ట్రయాంగిల్ షేప్ ఇచ్చేసి ఆల్టెక్ ఇక్కడ వుడెన్ ఫినిషింగ్ ఇచ్చారండి. రూమ్ వచ్చి 12x13 సైజ్ రూమ్ అండి. ఇక్కడ స్టడీ టేబుల్ ఇచ్చారు పిల్లలు చదువుకోవడానికి. ఇది ఇంకో మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఇది ప్రీమియం లుక్ వచ్చేలాగా మొత్తం బాత్రూమ్ సెటప్ అయితే చాలా పెద్దది ఇచ్చారు. మొత్తం సూటు చూడండి చూసారా. ఐవరీ టైప్లో ఇచ్చేసారు. ఇవన్నీ కూడా మంచి ప్రీమియం లుక్ వచ్చింది. మొత్తం అన్ని బ్రాండెడ్ అనండి. శానిటరీ వేర్ అంతా కూడా సెరా వాడారండి. బ్రాండ్ చూసుకోవచ్చు మీరు. అదిగో సెరా వాడేది. ఇక్కడ ఇది వచ్చినప్పుడు ప్యారీ వేర్ వచ్చింది. ఇదైతే కూడా 2x4 టైల్స్ అనండి. కానీ
చాలా ప్రీమియం లుక్ వచ్చింది బాత్రూమ్ అయితే మాత్రం. షవర్ కూడా బ్రాండ్ ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ సూపర్ అనమాట. ఓకే, ఇది బెడ్రూమ్, ఫస్ట్ బెడ్రూమ్. నెక్స్ట్ ఇలా హాల్ నుంచి మళ్ళీ సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం. బెడ్రూమ్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. అండ్ ఇది కూడా బెడ్రూమ్కి గ్రానైట్స్ ఇచ్చారు. మొత్తం ఫ్రేమ్స్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారు. ఇందులో గ్రీన్, లైట్ గ్రీన్ కాంబినేషన్లో అండ్ బ్లూ కాంబినేషన్లో ఇచ్చారండి మొత్తం. చూడండి, ఇది బెడ్రూమ్. ఓకే, దీనికి ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి ఒక 6 అడుగు తేడా ఉంటుందండి అంతే వాస్తు ప్రకారంగా. ఇదిగోండి, ఈ బెడ్రూమ్ కూడా మంచి ప్రీమియం లుక్. షూటే మొత్తం, ఇది షూటే. ఇది సెరానే. చూడు, ఓకే. మీకు 4 ఓవర్ పైన ఏంటంటే అటకిచ్చారు. పైన ఏమైనా వేస్ట్ సామాన్లు, పాత సామాన్లు అవన్నీ కూడా వేసుకోవడానికి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. అండ్ నెక్స్ట్ బయట వెస్ట్ ఫేసింగ్ కదండి, ఇది హౌస్ వెస్ట్ ఫేసింగ్ అండి, గమనించండి. అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఉంటుంది. కామన్ మాత్రం ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. చుట్టూ తిరిగి వెళ్ళే విధంగానే సందు. ఇది చూసేపటికి ఇది సందు. 3 అడుగులు సెట్ బ్యాక్స్ ఇచ్చారండి సందు. మీకు ఇందులోంచి డైరెక్ట్గా బ్యాక్ సైడ్ ఒక గేట్ డోర్ ఇచ్చారు. టోటల్గా మొత్తం ఇదండి హౌస్. ఇదండి మొత్తం ఈ హౌస్ 161 గజాలండి. 26.5 ఒక వెస్ట్ ఫేసింగ్ 161 గజాలు కన్స్ట్రక్ట్ చేసిన ఈ హౌస్. టోటల్ కాస్ట్ వచ్చేటప్పటికి 70 లక్షలు చెప్తున్నారు. 70 లక్షలు చెప్తున్నారు. నెగోషియేషన్ వచ్చి చూసుకుని మాట్లాడుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చాలా మంచి ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి ఇది. ప్లాన్ కానీ లోన్ వచ్చేటప్పటికి మీకు ఒక 50 లక్షల వరకు లోన్ అవుతుందండి. మేమే చేస్తాం లోన్, ఇబ్బంది అయితే ఏమీ లేదు. టైల్స్ కానీ గ్రానైట్ కానీ నెంబర్ 1 వాడారండి. తర్వాత చూడండి, పైన రైల్స్ ఎస్ఎస్ స్టీల్స్ వాడారండి. ఎస్ఎస్ వాడారు మొత్తం అంతా కూడా. గేట్ కూడా నెంబర్ 1 గాల్వనైజ్ ఇది వాడారు. మొత్తం కూడా మంచి నీట్గా వాడారు. సో ఇప్పుడు మీకు ఈ ప్రకారంగా మీరు చూసుకుంటే వర్తే. 70 లక్షలు చెప్తున్నారు, వర్తే. బ్యాంక్ లోన్ అయితే మాత్రం మీకు 50 లక్షల వరకు లోన్ అవుతుంది. 40 ఫీట్ రోడ్డు. కావాల్సిన వాడు ఎవరన్నా సంప్రదించండి. 70 లక్షలు చెప్తున్నారు, నెగోషియబుల్. దూరంగి పరిసర ప్రాంతాల్లో ఇల్లు కావాలని చాలా మంది అడుగుతున్నారు. ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి, మా వాళ్ళు వచ్చి తీసుకొచ్చి చూపిస్తారు. మొత్తం విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్తాను అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. మరి ఇంకా మీకు ఎక్కడ ఇల్లు కావాలో ఏంటని కూడా ఒకసారి మాకు కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. నేషనల్ హైవే అండి ఇదంతా కూడా. మొత్తం టోటల్ 40 ఫీట్ రోడ్ వస్తుంది మీకు. ఇటు డీమార్ట్ కూడా దీని వెనకాలే ఉందండి, పక్కనే. డీమార్ట్ కూడా ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు, చాలా దగ్గరగా ఉంటుంది. ఇటు సిటీకి వెళ్ళిపోవడానికి దగ్గరగా ఉంటుంది. ఆ కార్ వెళ్తుంది కదా, అది యానం బైపాస్. ఇది కూడా మొత్తం అంతా కూడా గమనించండి. టోటల్గా ఈ హౌస్ ఎక్స్ప్లోర్ ఇదండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.